రేస్ కేసుపై అసెంబ్లీ చర్చకు బీఆర్ఎస్ పట్టుపట్టింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చకు పట్టుపట్టింది. నిజాయితీ ఉంటే దమ్ముంటే చర్చ పెట్టాలని అంటున్నారు హరీష్ రావు. నల్ల బ్యాడ్జీలను ధరించి బీఆర్ఎస్ సభ్యులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. సభలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కేసు అన్నారు స్పీకర్. రాష్ట్రానికి సంబంధించిన బిల్లులపై చర్చించిన తరువాత ఈ అంశానికి వద్దామన్నారు స్పీకర్. మా పార్టీ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు హరీష్. అయితే హరీష్ వాదన్ని అధికార పార్టీ సభ్యులు తప్పుపట్టారు. గవర్నర్ అనుమతి ఇచ్చిన తరువాతే కేసు పెట్టారని, ఇక దీనిపై అసెంబ్లీలో చర్చ దేనికని అన్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి. గవర్నమెంట్ బిల్లు ఉన్నది. మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. మీరు అడిగేది చెప్తా, వినండి. ప్రశాంత్ రెడ్డి గారు, దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఈ విధంగా చేయకండి. ఇదేమో రాష్ట్రానికి సంబంధించిన విషయం నేను అడిగేది. బిల్లు, ఆ బిల్లు అయినాక ఏదైనా ఉంటే మాట్లాడదాం. నేను స్పీకర్ హౌస్ నేను పిలుస్తాను, మిమ్మల్ని మాట్లాడదాం. మేము అంటున్నది ఒకటే విషయం సార్. మొన్న మిమ్మల్ని కూడా మీ ఛాంబర్లో కలిసి ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతడు ఏమడుగుతున్నాం సార్? మేము ఎలాంటి తప్పు చేయలేదు. చట్ట ప్రకారంగా, పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి, ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు, అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే, వారు మాట్లాడితే మీకు, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక, లగచెర్ల రైతులను ప్రశ్నించి సార్, సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత, ఏసీబీ టేకప్ చేసిన తర్వాత హౌస్లో చర్చించే అంశమే ఉత్పన్నం కాదు సార్. కానీ ఇష్యూను డైవర్ట్ చేయడానికి హౌస్లో అని చెప్పి పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నమే కానీ ఇది చట్టబద్ధత కాదు. ఒకసారి కేసు ఏసీబీ పోయిన తర్వాత, గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత శాసనసభలో చర్చించే అంశమే రాదు అని చెప్పి మీ ద్వారా సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.